ఉంది చారి, ఏదో ఉంది. ఆంటీ ఫోన్ని ట్రాక్ చేయి, ఎక్కడుందో చూడు. సార్. స్వరూప మేడం గారి ఫోన్ సిగ్నల్స్ దేవీపురం సెల్ ఫోన్ టవర్స్ కి దగ్గరలో ఉన్నట్టు ట్రాకర్ చూపిస్తుంది సార్. ఎస్, జేజీ ఆంటీ దేవీపురం వెళ్ళారు. అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది. వచ్చారి ఎక్కడికి సార్? దేవీపురానికి. ఆ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడానికి. కానీ సార్, మేడం గారిని ఒంటరిగా వదిలేసి ఇంట్లో పిన్ ఉంది కదా, నీ మేడని తను చూసుకుంటారు. టైం వేస్ట్ చేయకుండా పద. భగవంతుడా, ఆ దేవీపురంలో మళ్ళీ ఏం పెట్టావయ్యా? చలమయ్యా, ఆ స్వామి ఎక్కడా? ధ్యానంలో ఉన్నారమ్మా. ఎన్ని కోట్లు ఖర్చైనా పర్వాలేదు, నా కూతురు బతకాలి శాస్త్రి గారు. డబ్బుతో జబ్బు నయం చేసుకోవచ్చు అమ్మా, శాపాన్ని కాదు. ఆ స్వామి ఏం చెప్తారు, పదండి. స్వామి, వారు వచ్చారు. ఎవరొచ్చారు? పుట్టింటి వారు, అత్తింటి వారు వచ్చారా? కన్న బంధం ఒకరిది, కర్మబంధం మరొకరిది. ఒకరు తెలియక ఈ పద్మవ్యూహంలో ఇరుక్కుంటే మరొకరు తెలిసే ఈ చక్రభ్రమణానికి సంధి తెలిపారు. ఒకరిది మమకారం, మరొకరిది వంశ పారంపర్యం. మీ ఇద్దరి ఆరాటం ఒకటే. ఆరిపోయే దీపానికి చేతులు అడ్డు పెట్టాలనుకుంటున్నారు. అది అసాధ్యం. అలా అనకండి స్వామి. మీరు తలుచుకుంటే ఆ అమాయకురాల్ని కాపాడగలరు. ఆ దేవుడు తలచుకున్నా ఆమె మరణం ఆగదు. తగ్గుకొస్తోంది సమయం, తగ్గుకొస్తోంది గ్రహణం, ముంచుకొస్తోంది మరణం, మరణం, మరణం.
ఏం తప్పు చేసిందని నా బిడ్డ చావాలి స్వామి. చెయ్యని నేరానికి దేవుడైన శిక్ష ఎలా వేస్తాడు? నేను పోసిన ఈ నీటిని తిరిగి ఈ కలశంలోకి రప్పించగలరా? నీళ్ళు ఇంకిపోయాయి స్వామి, తిరిగి ఎలా వస్తాయి? ఆమె మరణం కూడా అంతే. ఇది విధి లిఖితం. ప్రతి తరంలో మొదటి కోడలు శాపానికి అంకితం. రాత రాసే ఆ బ్రహ్మ కూడా ఈ తలరాతను మార్చలేడు. మరో 4 రోజుల్లో ఆమె చావు తథ్యం. చారి సార్, దేవపురంలో ఏముంది? మనుషులు, వాళ్ళు ఉండడానికి ఇల్లు, దున్నుకోవడానికి పొలాలు, మొక్కడానికి గుడి, చదవడానికి బడి, ఈదడానికి గోదావరి ఉన్నాయి సార్. కోళ్ళు, కుక్కలు, మేకలు, పందులు కూడా ఉంటాయి కదా చారి? అవును సార్, అవి కూడా ఉంటాయండి. షడప్ చారి, నేనింత సీరియస్గా అడుగుతుంటే నువ్వు కామెడీ చేస్తున్నావా? నాతో చెప్పని సీక్రెట్ జేజీ స్వరూప ఆంటీకి ఎందుకు చెప్పింది? ఇద్దరు కలిసి అంత హడావుడిగా దేవిపురం ఎందుకు వెళ్ళారు? అక్కడ ఏం ప్రాబ్లం ఉంది? అసలు ఏం జరుగుతుంది? ఇది తెలుసుకోవడానికే కదా సార్ మనం దేవీపురానికి వెళ్తుంది. వెళ్ళక ఎలాగో తెలుస్తుంది, వెళ్ళక ముందే గెస్ చేయాలి. అంటే సార్ అది మీ పూర్వీకుల ఊరండి. ఆ ఊరికి జేజీకి సంబంధం ఉంది, స్వరూప్ ఆంటీకి ఏ సంబంధం ఉంది? సార్ మనం ఆ ఊరు వెళ్ళిన ప్రతిసారి ఏదో ప్రమాదం జరుగుతుందండి. ఊరికి వెళ్ళేటప్పుడు ప్రమాదం జరుగుతుంది, కానీ వెళ్ళక ముందే అక్కడ ఏదో ప్రమాదం జరిగినట్టు జేజీ ఆంటీ బయలుదేరారు కదా. ఏదో జరగకూడదు జరుగుంటుంది సార్. అదే ఏంటి? ఏం జరిగింది? థింక్ చరి, థింక్. నాకేమీ తోచట్లేదు సార్. అయితే సైలెంట్గా ఉండు, నాతో చర్చలు పెట్టకు. మూతలు పెట్టింది ఎవరు మహానుభావ? తమరు కాదా? నన్ను అంటారే. ఫ్రస్ట్రేషన్లో ఈయన ఏం చేస్తున్నారో ఈయనకి అర్థం కావట్లేదు. దేవుడా, దేవీపురంలో ఏం జరుగుతుంది? ఏంటి చంద్రిక, అంత పెద్ద గుడ్ న్యూస్ విని కూడా నిత్య కాముగా ఉంది, ఏం మాట్లాడదేంటి? ఆనందంతో మాట పడిపోయిందేమో. అమ్మా నిత్య, నిత్య ఏంటమ్మా సైలెంట్గా ఉన్నా? నిత్య, ఏమైందమ్మా? ఏదో ఒకటి చెప్పమ్మా, మాట్లాడు. ఆనందం ఎక్కువైతే మాటలు రావు అంటారు. ఆ అనుభూతిని నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఏ మాట కోసం ఇన్నాళ్ళు వెయిట్ చేశానో ఇప్పుడు
ఇప్పుడు ఆ మాట విన్నాను. మంగ చావు తథ్యం. ఎంత వినసొంపుగా ఉంది. అవునమ్మా, చెవిలో అమృతం పోసినట్టుంది. అది బ్రతికేది ఇక 4 రోజులేనట. ఎంత సంతోషంగా ఉందో. ఈ 4 రోజులు కూడా అది ఎందుకు బతకాలి? ఈ రోజే చావచ్చుగా, ఇప్పుడే చావచ్చుగా. ఆశ ఉండొచ్చు కానీ మరి అంత దురాశ ఉండకూడదమ్మా. ఎలాగూ పోయేది ఈ రోజు పోతేనే 4 రోజులు పోతేనే అమ్మా. లేదు, అది నన్ను చాలా టార్చర్ పెట్టింది. నాకు మనశ్శాంతి లేకుండా చేసింది. అది వెంటనే చావాలి, ఈ రోజే చావాలి. అంటే శాపం ఎప్పుడు చంపుతుందో ఎలా చంపుతుందో తెలియదు కదమ్మా. అందుకే మనమే దాన్ని చంపాలి. దాని చావుని శాపం అకౌంట్లో వెయ్యాలి. శాపమే చంపుతున్నప్పుడు మన చేతులకి ఎందుకమ్మా మట్టంటించుకోవడం? ఎందుకంటే అదంటే నాకు కోపం, కసి, అసహ్యం, జిగుప్స, యావగింపు. అది నా వల్లే చావాలి. మీరే దాన్ని చంపాలి. మేమా? తీసుకోండి. ఏంటమ్మా ఇవి? ఆస్తి పేపర్లు. వాటా అడిగారుగా, ఇచ్చేస్తున్నాను. రేపు జై నా సొంతమైతే అక్కడ వచ్చే ఆస్తి కూడా మీకే ఇచ్చేస్తాను. దాన్ని ఈ రోజే లేపేయండి. తీసుకోండి. హఠాత్తుగా ఆస్తి ఎందుకు ఇస్తున్నావమ్మా? నేను మంగ చావు కోసం వెయిట్ చేస్తుంటే మీరు నా ఆస్తి కోసం ఎదురు చూస్తున్నారు కదా. దాన్ని చంపడానికి నేను మీకిస్తున్న సుపారీ ఇది. ఈ రోజే మీరు దాన్ని చంపాలి. అది చచ్చింది అన్న వార్త నేను వినాలి. కర్ముకొస్తోంది సమయం, కమ్ముకొస్తోంది గ్రహణం, ముంచుకొస్తోంది మరణం, మరణం, మరణం. జయ్యొచ్చాడేంటమ్మా? కరెక్ట్ టైంకి వచ్చాడు. జైకి శాపం గురించి తెలిసిపోతుందేమో నిత్య. అది ఇంకా మంచిది. అప్పుడు శాపంతో చనిపోయింది మంగని, బ్రతుకుంది నువ్వని మంగ చనిపోయాక జైకి తెలిసిపోతుంది కదమ్మా. అప్పుడు జైకి ఒక క్లారిటీ ఉంటుంది. ఇంకా ఏం చేస్తున్నారు? ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అలా అనకండి స్వామి, మీరే ఏదైనా మార్గం చెప్పండి. అన్ని దారులు మూసుకుపోయాయి. ఒక తరం చేసిన తప్పుకి మరో తరానికి శిక్ష. ఆ తరంలో చేసిన తప్పుకి ప్రతి తరానికి శిక్ష తప్పదు. మంగ ఏం తప్పు చేసింది స్వామి? మీరు తప్పు చేశారు. కోరి ఆపద కొని తెచ్చుకున్నారు. ఆ తప్పుకి నాకు శిక్ష వేయండి. నా బిడ్డకెందుకు? శిక్ష ఇద్దరికీ ఉంది. నీ బిడ్డకి మరణదండన, నీకు మనోవేదన. వద్దు స్వామి, ఈ తరంలోనే అంత సమస్య పోవాలి. మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటాను.
వద్దు. మీ పాపాలని మా పాదాలకు అంటించాలనుకుంటున్నారా? వెళ్ళండి. ఏయ్! ఆడవారితో అది పెద్దవారితో ఎలా బిహేవ్ చేయాలో తెలీదా? ఎవరో నువ్వు? జై ఆయన స్వామీజీ. గడ్డం పెంచుకున్న ప్రతి అడ్డమైన వాడు స్వామీజీనా? ఈ అదో ముందు నీ వయసు మర్చిపోయి మోకలిరుతావా? దండం పెట్టించుకోవాల్సిన వయసులో వీడికి నువ్వు దండం పెడతావా? వారు దేవుడితో సమానం చేయి. వాట్? వీడు దేవుడా? ఏ దేవుడు? వైకుంఠం నుంచి వచ్చాడా? కైలాసం నుంచి వచ్చాడా? సత్యలోకం నుంచి వచ్చాడా? ఇన్ని లోకాలు తెలిసిన వాడివి నా లోకమేమిటో తెలుసుకోలేకపోయావా? నువ్వు మా లోకానివి. మనుషుల్ని మాయ చేసి మోసం చేసి బతికేవాడివి. నీలాంటి దొంగ బాబాల్ని ఎంతో మంది చూశాను. అయ్యో వద్దు జై, అయినేమి అనుకో. వీడిని కలవడానిక ఇంత హడావుడికొచ్చారు. ఏం చెప్పాడు వీడు? ఏదో దోషం ఉందని చెప్పాడా? పూజలు చేయాలని చెప్పాడా? దోషం ఉంది. జరుగుతున్నది జగన్నాటకం. నేను అనుభవిస్తున్న సతీ వియోగాన్ని నువ్వు అనుభవిస్తావు. మీ తరతరాలకు ఈ శోకం వంశాగతమవుగాక. పురాతన పురాణ వర్ణన, పైకి కనబడుతున్న కథనం. ఏ పూజ చేసినా తొలగిపోని దోషం. ఏంటా దోషం? ఒక దీపం ఆరిపోతుంది. ఎవరి దీపం? ఇంటి దీపం, ప్రాణదీపం. 4 రోజులే గడువు. ఆ తరువాత అంతా భస్మం. ఏదో సుప్రీంకోర్టు జడ్జిలా డెత్ వారెంట్ జారీ చేస్తున్నావేంట్రా? 4 రోజుల్లో పోతారా? ఎవరు పోతారు? జై ఇంటికి వెళ్దాం పదా. అవును జై, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. వాడేదో చెప్తాడనే కదా ఎంత దూరం వచ్చారు. చెప్పనివ్వండి. చెప్పాల్సిందంతా చెప్పేశాను. 4 రోజుల్లో అంతా అయిపోతుంది. అంతమైపోతుంది. ఏంటంతమేది? కలియుగమా? ప్రళయం వస్తుందా? శాస్త్రి గారు, మీరంటే వేదాలు చదువుకున్నారు. ఈ ఏదో మిమ్మల్ని ఎలా తగులుకున్నాడు? ఈ సన్యాసిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? తప్పు మాట్లాడుకు జై. క్షమించండి స్వామి, మన్నించండి. పద జై, పద పదరా, పద పద. క్షమించండి స్వామి, అతను దైవాన్ని నమ్మడు. అర్థం అవుతోంది. ఇలాంటి అహంకారంతో అతని పూర్వీకుడు శాపాన్ని కొని తెచ్చుకొని సతిని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఇతని వంతు వచ్చేసింది. ఏ క్షణమైనా ఇతనికి సతీ వియోగం తప్పదు.
ఏవండి ఏవండి చారి గారు జేజీ అత్తయ్య పిన్ని బాబాయ్ ఏవండి చారి గారు ఏవండి జేజీ అత్తయ్య పిన్ని బాబాయ్ చారి గారు ఏ క్షణమైనా ఇతనికి సతీ వియోగం తప్పదు.